హాయ్ అండి. నేనైతే బ్రెడ్ బజ్జీ చేశాను. ఇక్కడ మా అమ్మకి ఇచ్చాననమాట. టేస్ట్ చేసి బాగుందని చెప్తున్నారు. ఎలా చేశానో ఏంటో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. అందులోనే మనకి టేస్ట్కి తగ్గట్టుగా కారం, ఉప్పు, అదే విధంగా ఒక బద్ద నిమ్మరసం ఇవన్నీ కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. వేసుకొని చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుంటే ఉల్లిపాయలకి ఉప్పు కారం అది బాగా పట్టి స్టఫింగ్ పెడతాం కదా, టేస్ట్ అన్నది చాలా బాగా వస్తుంది. ఇవి కలిపి పెట్టుకున్న తర్వాత వేరొక బౌల్లో శనగపిండి అయితే తీసుకోవాలి. శనగపిండిలోకి కూడా ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఇంగువ, బేకింగ్ సోడా ఇవన్నీ వేసి ఫస్ట్ అయితే గరిటతో మామూలుగా అన్ని మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఏమో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీడియోలో చూపించే కన్సిస్టెన్సీ వచ్చేటట్లుగా చూసుకోవాలి. ఇక్కడ ఇంగువ అన్నది పూర్తిగా మీ ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇక్కడ నేను కొంచెం ఇంగువ అయితే యాడ్ చేశాను. ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఒక 5 to 10 minutes అలా సోక్ చేసుకుంటే బజ్జీలు బాగా వస్తాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత బ్రెడ్ పీసెస్ ని క్రాస్ గా కట్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిలో కొంచెం అలా డిప్ చేసుకోవాలి. 1 by 1 వేసుకోవాలి. అన్ని కూడా ఒకేసారి డిప్ చేశారంటే నానిపోయి పిండిలో కలిసిపోతాయి. సో నేను ఇక్కడ 1 by 1 డిప్ చేసుకొని ఆయిల్ లో అయితే ఫ్రై చేస్తున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత మిడిల్ లో కట్ చేసి స్టఫ్ పెట్టుకుంటే మనం వేడి వేడి బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయినట్లే. ఈ బజ్జీలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, అరటికాయ బజ్జీ, బ్రెడ్ బజ్జీ, మిరపకాయ బజ్జీ, వంకాయ బజ్జీ, ఆలు బజ్జీ, ఇవే కాకుండా మెత్తన పకోడీ, గట్టి పకోడీ, సమోసాలు, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఇందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇష్టపడతారు. మరి మీకు ఏది ఇష్టమో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే వీడియో అంతా చూసి అలా స్క్రోల్ చేసేయకుండా ఆ వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.